రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు. వారిన్నిటికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులేంటి, ఆయన తనకున్న ఆస్తుల్ని పంచిపెట్టడానికి షర్మిలమ్మకి పంచిపెట్టడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఆ గొడవలు ఏంటి, ఆ నేపథ్యం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి పేరు మీద ఎంఓఏ రాసిచ్చారు. తన ఆస్తిని ఆమెకు అప్పచెపుతూ రాసిచ్చిన నేపథ్యం మనం చూసాం. ఆమె ఎవరికి రాసిచ్చుకుంటే ఆయనకి ఎందుకు? ఒకసారి మీరు ఒక ఆస్తిని గిఫ్టెడ్గా ఇచ్చినప్పుడు ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటే ఈయనకి ఎందుకు? దానికి ఎందుకు అడ్డం పడుతున్నాడు? తల్లి చెల్లిని కోర్టుకు ఎందుకు లాగాడు? ఆస్తుల గొడవ ఏంటి? సార్, ఇది మాట్లాడే ముందు మనం విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఎందుకు ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, వాళ్ళ ఆస్తులకి కస్టోడియన్గా దగ్గరుండి మంచి చెడు డాక్యుమెంటేషన్గా సిఏ వర్క్ కానీ ఎవ్రీథింగ్ చేసింది ఎవరంటే విజయసాయిరెడ్డి గారు. ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా లేను సార్. ఆ మీటింగ్లో ఎవరై ఉన్నారంటే విజయమ్మ, షర్మిలమ్మ, వైఎస్ఆర్ గారి యొక్క ఫ్రెండు కేవీపీ రామచంద్రన్ గారు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, యాజ్ వెల్ యాజ్ సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారు. సో వీళ్ళు మాత్రమే ఆ రోజు ఆ డిబేట్లో ఉన్నారన్న. ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు విజయసాయిరెడ్డిని అడిగారు, సాయి ఇప్పుడు ఉమ్మడి ఆస్తి కదా, ఆస్తి మొత్తం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి అండ్ జగన్ అండ్ భారతీ పేరు మీద పెడుతున్నావు కదా, మరి షర్మిలమ్మ కూడా వాటా ఉంది కదా, ఆమె పేరు మీద కొన్ని షేర్లు పెట్టు సాయి అన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఏమన్నారంటే, సార్ మనం గిఫ్ట్ డీల్లో ఆ తర్వాత షేర్లు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్, ఏం కాదు నేను చూసుకుంటాను సార్, నేను ఉన్నానుగా అన్నప్పుడు వైఎస్ఆర్ గారిని సరే సాయి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సాక్షాత్తు విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత మా షర్మిలమ్మను కలిసినప్పుడు ఏంటని ప్రస్తావన మొత్తం డిబేట్ డిస్కషన్ వచ్చింది సార్. అలాగే విజయమ్మ గారు కూడా బయట పెట్టారు, కేవీపీ గారు కూడా బయట పెట్టారు. ఇంకెవరు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడలేదు సార్. సో ఏం జరిగింది ఏంటనే చూసాను సార్. ఆ రోజు వైఎస్ఆర్ గారు విజయసాయిరెడ్డిని నమ్మాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో కూడా విజయమ్మ గారు నేను నాతో వైఎస్ఆర్ గారు ఒక పుస్తకం రాసింది సార్. మీరు ఆ కాలంలో చూసుకోండి. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే. దీంట్లోనే అన్ని నిజాలు అని చెప్పి క్లియర్గా చెప్తా కూడా రిలీజ్ చేశారు సార్. ఆ పుస్తకంలో ఏమి రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ భూమి మీద ప్రేమ ఉందంటే అది మొదట ప్రేమ షర్మిలమ్మ మీదే ఉంటుంది, నాకు అంత ఇది నేను చూసుకుంటాను నాన్నగారు అని చెప్పి ఇదిగా మాట్లాడినట్టు సాక్షాత్ విజయమ్మ గారు బుక్లో రాసింది సార్. ఆయన నా పెద్ద కూతురని కూడా అన్నారు కదా సార్, విజయమ్మ గారే బుక్లో రాశారు కదా. ఇంకా అయితే అయిపోయిన తర్వాత సార్ మన టాపిక్ వద్దాం. సో వైఎస్ఆర్ గారికి సాయి అలా చెప్పాడు, విజయసాయిరెడ్డికి అలా చెప్పారు. వైఎస్ఆర్ గారు ఇక్కడ మోసపోయాడు సార్. మా వైఎస్ఆర్ గారు ఎలాంటి వాళ్ళు అంటే, నా అనుకున్న వాళ్ళు ఏం చెప్పినా అది నమ్ముతారు సార్. అది తప్పో ఒప్పో తర్వాత చూసుకుందాం. నాతో పాటు ఉన్నోళ్ళు నన్ను వెన్నుపోటు పొడవరు కదా, నాతో పాటు ఉన్నారు నా కోసం నా బిడ్డల కోసం మంచిగా చేస్తారు కదా, నా కోసం బతుకుతున్నారు కదా, మనం ఎందుకు నమ్మకూడదు అనే ఒక డైనమాలో పిచ్చోడు ఏం చేశాడు, విజయసాయిరెడ్డి చెప్పింది ఓహో మన సాయి ఎప్పుడు మన నాన్నగారి నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు కదా, అది చెప్పింది నిజమనుకోని మా వైఎస్ఆర్ గారు నిజమని చెప్పి నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ఇది బయటపడింది సార్. ఆ రోజు ఆయన నిలదీసి రావయ్య సాయి నువ్వు చూసింది చాలా గట్టిగా గదమాయిస్తే రాసేవాడు కదా సార్. ఉమ్మడి ఆస్తి సార్, ఉమ్మడి ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఎవరికైనా పెడతారు సార్, పిల్లికి బిచ్చం పెడతాడా? 10 రూపాయలు దానం చేసినాడు చూపించండి సార్. మంచినీళ్ళు కూడా ఇవ్వడు. నేను అంటాం కదా సార్, కొన్ని సాక్ష్యాలు మీకు చూపిస్తాను సార్, కొన్ని సాక్ష్యాలు మీ ముందు చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ రాజేశ్వర రెడ్డి గారు మంచితనంతో కొడుకు మీద నమ్మకంతో అలా ఒప్పుకున్నాడు అనుకోండి. విజయం గారు కూడా అదే పాత్ర. ఆ సమయంలో ఆవిడ కూడా కొడుకు మంచితనో లేదా కొడుకు మీద ప్రేమతోనో వదిలేసింది. వాళ్ళిద్దరి పోలికలు రాకుండా మేనమామ పోలికలు వచ్చాయంటారా జగన్మోహన్ రెడ్డికి? సార్ అది చెప్పే ముందు సార్, ఇది కొంచెం ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఒకసారి చూద్దాం. ప్రాక్టికల్గా నిజ జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడతాం సార్. మొదటి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే, విజయవాడలో వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అయ్యయ్యో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందులో నా కార్యకర్తలు ఉన్నారు కదా, ఎంతో కొంత మనం ఆర్థిక సహాయం చేయాలి కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ₹1 కోటి నష్టపరిహారం కింద ప్రకటించారు సార్. ఆ ₹1 కోటి ఏ అకౌంట్ నుంచి ఎలా ఖర్చు పెట్టాడు, ఏ గవర్నమెంట్ అకౌంట్కి పంపించాడు,
లేదు ఆయన ఏం చెప్తున్నాడు, నేను మజ్జిగ ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్నాడు కదా. ఏ కంపెనీకి ఎవరికి ఎంత ఇచ్చావు ఏంటి బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి మనం చెప్పండి సార్. ఏమీ లేదు సార్. అంటే ఆడ ₹1 కూడా ఇవ్వలేదు, అది అయిపోయింది. ఆ తర్వాత ఎగ్జాంపుల్ మీకు అంతకుముందు హుద్దూద్దప్పుడు కూడా ₹1 ప్రకటించడం ఇవ్వాల సార్. అంత దూరం ఎందుకు సార్, మనం రీసెంట్గా చూద్దాం. గవర్నమెంట్ మారిన తర్వాతే మనం చూద్దాం, ఎందుకంటే ప్రజలు అది మొత్తం గుర్తుంచుకోలేరు సార్. నిన్న కాక మొన్న వల్లంనేని వంశీ జైలు దగ్గరికి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఒక పాప మావయ్య అంటే జగనన్న కోసం ఆమె బాధలు చెప్పుకుందామని వచ్చింది. సాక్షి వాళ్ళు దాన్ని పిలిచి డిబేట్ చేశారు. ఏం మాట్లాడారు సార్ అక్కడ? సాక్షి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ పాపకి అమ్మ ఒడి రాలేదు, ఫీజు కట్టలేకపోతుంది, చదువుకోవడానికి డబ్బులు లేవు, ఆ బాధని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుందాం అని చెప్పి వచ్చిందన్ను. ఇది నిజమనే ఒప్పుకుందాం, మనం అబద్ధం మన వద్దు, నిజమనే ఒప్పుకుందాం. మరి ఆ పసిబిడ్డ అంత ఎండలు రాని చోటకు వచ్చింది కదా, జైలుకి రాని దగ్గరకు వచ్చింది కదా. మరి పిఎన్ పిలిచి అరే ఒక 20,000 ఒక 30,000 ఈ అమ్మ పిఏ, పాప స్కూల్ ఫీజు లేదంటగా, గవర్నమెంట్తో వారి చేత లేత లేదు, వాళ్ళ షేర్స్ అవర్లే, అది ఎవరా నువ్వే చెప్తున్నావు కదా, ఎవరులే ఒక 15,000 ఇవ్వమ్మని చెప్పి మరి మా జగనన్న దానం చేశాడు సార్. మీరు 20-30 వేల దాకా వెళ్ళారు. వారం రోజుల క్రితం కడపలో ఒక పిల్లాడు వస్తే అది కూడా చెప్తాను సార్. అయితే ఆ ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత కడపకు వచ్చాం సార్. కడపకు వచ్చినప్పుడు ఒక 15 వయసు సుమారు ఉన్న పిల్లగాడు చెప్పులు లేకుండా 4 గంటలు ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నడుచుకుంటూ అక్కడికి వచ్చి ఫోటో దిగి వెళ్ళాడు సార్. ఇది నేను చెప్పేది కాదు, వైసీపీ సోదరులు ఉంటే మీ సాక్షిలో చూడండి. సాక్షిలో స్వయాన ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తే వేశాడు సార్. వేసినప్పుడు కొంచెం కెమెరా కింద పెట్టి చూస్తే ఆ అబ్బాయి కాళ్ళకి చెప్పులు కొలేవు సార్. నీ కోసం అభిమానంగా నీ కార్యకర్త వచ్చాడు కదా, 200 చేసి బిడ్డ చెప్పులు కొనుక్కోయా, 200 లేవు కదమ్మా అని చెప్పి 200 ఇవ్వచ్చు కదా. మరి మా జగన్ 200 దానం చేశాడు సార్. అంత దేనికి సార్? ఆయన ఏ ఎమ్మెల్యే? పులివెందుల ఎమ్మెల్యే. నిన్న కాక మొన్న పులివెందులకు వరదలు వచ్చినాయి. ఆయన ఏం చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, నేను గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వని నా వంతు సాయం నేను చేస్తాను, అది సాయం అది పార్టీ నుంచి నా జన్మని చేస్తానని చెప్పాడు సార్. 10 రోజులు 5 రోజులు దాటిపోయింది. ఎన్ని రూపాయలు ఇచ్చాడు? అంటే రూపాయి కూడా ఊరకేని జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఊరకు ఆస్తి ఇస్తాడా సార్? ఎందుకు ఇస్తాడు? మరి మీరు ఎలా అంటున్నారు గిఫ్టెడ్? అది లాలో ఉన్న కొన్ని టెక్నికల్ టర్మ్స్ని ఇది చేసుకొని ట్యాక్స్ ప్లానింగ్ విధంగా అది విజయం గారికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, గిఫ్టెడ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ట్యాక్స్ పడదు. ఆ తర్వాత అంటే ఫ్యామిలీ రిలేషన్తో మళ్ళీ వాళ్ళ మదర్ కూతురు ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ ట్యాక్స్ పడదు. ఆ విధంగా ట్యాక్స్ ప్లానింగ్లో వీళ్ళు ఇలా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు సార్. అందులో వాస్తవానికి కూడా ఆయనకున్న మనవలకి మనవరాలకి మొత్తానికి కలిపి 20% అలా వాటాలు పంచుకుంటూ ఉంచారు. అది రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 బిడ్డలు ఉన్నారు, షర్మిలమ్మ గారికి 2 బిడ్డలు ఉన్నారు. మొత్తం చూస్తే 25 చూసుకుంటే 50% వాటా ఉంది. అంటే ఆయనకు ఉన్న యావదే వస్తే 4 వాటాలు. కానీ ఆ ఎంఓయూలో 50-50 షేర్ రాశారా, 60-40 షేర్ రాశారా? 60%, 40% రాశాడు. 60% ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. 40% ఎవరికి? షర్మిల. అంటే ఇక్కడ షర్మిలమ్మ తనకొచ్చే వాటా ఏదైతే 10% ఉందో ఆ 10% జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది కదా. అంటే ఎవరు గొప్ప సార్ ఇక్కడ? ఎవరు గొప్ప? మీ లెక్కలో షర్మిలమ్మ గొప్ప. ఏమనుకోయించింది? సరే ఆ 10% నా బిడ్డలే కదా, నా మేనగోళ్ళలే కదా, తింటే ఏముందిలే అని చెప్పించింది కదా. అంటే ఆ వాటా కూడా వదులుకుంది షర్మిలమ్మ. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్? ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆస్తి, ఆయన ఏదో ఊరక దానదత్తం చేసినట్టు రాస్తా అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే చూడండి ఎవరు ఆస్తి ఎవరు ఎలా ఇస్తున్నారు ఏంటి, కానీ వీళ్ళు ఎలా చూపించే విధానం చూడండి. కాంగ్రెస్ పార్టీకి కానీ షర్మిలమ్మ కానీ మీడియా సపోర్ట్ లేదు కాబట్టి మేము బయటకు చెప్పుకోలేకపోతున్నాం, మా వాయిస్ బలంగా వినిపించలేకపోతున్నాం సార్. వైసీపీ అంటే వాళ్ళ దగ్గర 1,000 కోట్ల ఆస్తి ఉంది, వాడికి మీడియా పవర్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పింది ఈరోజు నిజమవుతుంది. మీ బోటోలు ఎవరో పిలిచి మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే మేము ఇంటర్వ్యూలో ఇలాంటి బయట పెడుతుంది తప్పించి జనానికి నిజమేట తెలుస్తుంది సార్. ఇప్పుడు యలహంక ఉన్న ప్యాలెస్ కూడా షర్మిలమ్మదేనని దాన్ని ఆక్రమించుకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి వస్తున్న వార్తలు నిజమేనంటారా? ఇప్పటికీ ఆ ప్యాలెస్ కూడా షర్మిలమ్మకే చెందాలి, అది ఎంఓయూలో కూడా రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేయట్లేదు. దాని మీదనే మీరు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని కలిసి రాయబారం చేసుకుంటున్నారు సార్. అది వాస్తవాలు. అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. ఆయన ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వడు. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి యలహంక వెళ్ళి ఉండటానికి కారణం షర్మిలమ్మ ఆక్యుపై చేసుకుంటుంది అన్న ఉద్దేశమేనా? అది కూడా కాదు సార్, ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయన డబ్బు లావాదేవీలు స్కాముల గురించి ఎలా తప్పించుకోవాలి, బీజేపీ దగ్గర వస్తువులను కలవటానికి ఇంకోటి చేయడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదా. సో ఇక్కడికి వెళ్తే వాళ్ళు పసిగడతారు,
సో మనం ఇక్కడ ఉండకూడదు, ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు ఏమో ఉంటే మనం ఎలంకా ప్యాలెస్లో పెట్టుకుందాం అని చెప్పి ఆడెవరికి తెలియదు అని చెప్పేసి అక్కడ ఆ యొక్క పంచాయతీలు అక్కడ ఆడ చేసుకుంటూ ఉన్నాడు సార్. అది సంగతి. ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి, మాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది, సమాచారం కూడా ఉంటుంది. అంటే మీరు మీ పార్టీ మీ నుంచి వెళ్ళిపోయిన పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల నిధులన్నీ యలంక ప్యాలెస్లో దాచాడు, అందుకే అక్కడ కాపలా కూర్చుంటున్నాడు అన్న వాదన కూడా ఉంది. దాన్ని ఎట్లా చెప్తారు సార్? అది మహాసముద్రం సార్, అది సముద్రం కంటే పద్ధతి సార్ ప్యాలెస్. అసలు దాని మీద ఎప్పుడో రైడ్లు జరగాల్సింది, ఇప్పటికీ జరగలేదు. ఎందుకంటే ఆ రోజు లెక్కర్ కేసులోనే రైడ్లు జరిగితే ఆ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోయేది. సో ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకూడదు సార్, తీసుకోకూడదు వాళ్ళు ఇంకా.